దర్పల్లి మండలంలో మన పక్కా బీజేపీ అయినటువంటి చెల్మెల నవీన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినామని పేపర్కి ఇవ్వడము ఇది ఈ యొక్క పార్టీకి చాలా పెద్ద నష్టం. ఆయన చేసిన తప్పేంటిది? ఆయన తప్పు గురించి కూర్చుందాం, చర్చించుదాం. చేసిన తప్పేంది? అంత పెద్ద తప్పేంది? నేను ఒక మండల ప్రెసిడెంట్, నేను అనుభవంతో చెప్తున్నా, ఇది నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఆయన అంత పెద్ద తప్పేం చేయలేడు. తప్పు చేసిన దొంగలనేమో దగ్గర పెట్టుకున్నారు, వారు తప్పు చేయనేమో సమస్యల మీద పోరాడినందుకు పోరాటం చేస్తున్నాడు. ఇది మా యొక్క దొంగతనాలు బయట పెడుతున్నాడని చెప్పేసి ఆ దొంగలు నేర్పితే మన జిల్లా అధిష్టానం కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం చాలా పొరపాటు. మరి ఆయనకి ఏమర్థమైందో, మరి ఏం కథనో మరి చర్చించుదాం. తప్పేంటిదో చర్చకు రండి, మేము సిద్ధం, చర్చ పెట్టుకుందాం. ఆయన చేసిన తప్పులు ఏంటి ఇక్కడ అందరికి తెలుసు, గ్రామస్తులకు కూడా తెలుసు. కొన్ని సమస్యల మీద పోరాడుతున్నాడు. కొందరి ప్లాట్లు పాపం ఏం లేవు, భూమి లేదు, ఇల్లు లేదు, ఉన్న ఒక ప్లాట్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని మన బీజేపీ దాంట్లోనే వేరేళ్ళకి అమ్మేసుకున్నాడు. అమ్మేసినావు నువ్వు అన్నందుకు ఆ వ్యక్తి ఇంకేంది ఇక సిపిఎంఏలో తిరుగుతున్నాడు అని చెప్పేసి ఒక బదనామెత్తి ఇలా సస్పెండ్ చేయడం జరిగింది. 3 రోజుల నుంచి, ఇప్పుడు 5-6 రోజుల నుంచి తెలుస్తున్నది. సస్పెండ్ చేస్తున్నామంటే దాదాపు చేంజ్ చేసాడు. మరి ఆయన చేసిన అంత పెద్ద తప్పేం లేదు. నేను చెప్తున్నా, తప్పు లేకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మరి పిల్లలు ఎవరైనా తెలుసుకో, చర్చి కోసరము అదే గోపాలకృష్ణ కూడా ఎంత కష్టపడ్డాడంటే చర్చి కోసం అంత కష్టపడ్డాడు. మాకు సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చినా కానీ కూడా మేము వెనకకు తగ్గలేము. ఇదే బీజేపీలు ఉన్నోడు ఆ క్రైస్తవులు అక్కడికి వెళ్ళి వచ్చి మేము బాజాప్తా పెడతామని చెప్పేసి మన హిందువులకు ముస్లింలకు ఆడ లొల్లి కావాలని చెప్పేసి ఆడనే చర్చి కట్టిస్తానని అని చెప్పేసి మా ఇద్దరికి పోరాటం జరిగింది. అటువంటి సందర్భము వాళ్ళేమో బీజేపీలా, మేమేమో అంటే మా ఇలా కార్యకర్తను దీంట్లో నుంచి మేము సస్పెండ్ చేసినామంటే చాలా ఇది బాధాకరము, ఇది విడ్డూరము, ఇది మన బీజేపీకి నష్టము, అవమానము. ఇప్పుడు వేరే పార్టీలో చర్చించుకుంటున్నారు, బయట చర్చిస్తే ఎంత మన బీజేపీ ఇజ్జత్ పోతున్నది. అంటే సిపిఎంఎల్ఏ తిరిగిండన్నది అంటే సిపిఎంఎల్ఏ కాదు, ఆ ప్లాట్ కోసరము మనము దాని సమస్య మీద పోరాడితే ఆ సిపిఎంఎల్ఏ మేము కూడా దీనికి వ్యతిరేకిస్తున్నామని మన దగ్గరికి వచ్చినాక మనం వాళ్ళ దగ్గరికి పోయినట్ట, వాళ్ళు మన దగ్గరికి వచ్చినట్ట.